హాయ్ అండి. ఇదిగో వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. ఇదండి 2 గ్లాసులు రైస్. ఇది బాస్మతి రైసు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు. ఇది ముందుగా నానబెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇదండి ఆయిల్ వేడెక్కింది. ఇగో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. సాజీరండి, ఇదిగండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను, క్యారెట్ వేస్తున్నాను. ఇదిగండి ఇప్పుడు మిల్ మేకర్లు వేసుకోండి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. ఏంటి పోపు అంతా వేగింది. ఇగో మిల్ మేకర్లు ఇవన్నీ వేగిపోయినవి. ఇప్పుడు 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇదిగండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ కదా, 4 గ్లాసులు వాటర్ వేస్తున్నా. ఇదిగండి 5 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు సరిపడి ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర అండి. ఇదిగండి బిర్యానీ మసాలా పొడి అండి, ఇది కొంచెం వేస్తున్నా. ఇగో వాటర్ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేయాలి. ఇదిగండి రైస్ వేస్తాను. ఇప్పుడు 1 నిమ్మకాయ పిండాలి. డైరెక్ట్గా దాంట్లో పిండొచ్చు కానీ గింజలన్నీ దాంట్లో పడిపోతామండి, అందుకే ఇట్లా పిండేసి 1 నిమ్మకాయ. వేరే గిన్నెలు తీస్తే ఇగో అవి పిక్కలన్నీ ఉండిపోతాయి. ఇదండి ఇప్పుడు మూత పెట్టాలి. ఇదండి బిర్యానీ ఉడికిపోయిందండి. ఇక చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది బిర్యానీ. స్టవ్ ఆఫ్ చేసేయాలండి.
ఇగో బిర్యానీ ఉడికిపోయింది. ఇదిగండి వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా బిర్యానీ రెడీ అయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పెరుగు చట్నీ కూడా రెడీ. ఇదండి చాలా బాగుంటుందండి. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీ అది వెజిటేబుల్ అన్న కానీ ఎక్కువ కూరగాయలు ఏమి వేయలేదండి. మిల్ మేకర్లు అవే వేసాను. ఎక్కువ కూరగాయలు వేసిన మా ఇంట్లో ఎవరు తినరు, అందుకే అట్లా వేసాను. బాయ్ అండి.